మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, చాలా వరకు ఒక వ్యక్తి లక్షణాలు, స్వభావము అనేది వారు పుట్టిన వారాన్ని బట్టి కూడా డిసైడ్ చేయబడతాయని చెప్పంటూ ఉంటారు. ఉదాహరణకి అంటే సోమవారం పుట్టిన వారి లక్షణాలు ఒక రకంగా, మంగళవారం పుట్టిన వారి లక్షణాలు ఒక రకంగా. మనం ఇవాళ మాట్లాడబోతున్నది మంగళవారం పుట్టిన వారి లక్షణాలు, స్వభావం ఏ రకంగా ఉంటుందో వివరించండి. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం నాడు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా దూకుడు స్వభావంతో ఉంటారు. ఎక్కువగా పోలీస్ ఆఫీసర్లు, ఆర్మీ, ఫైర్ ఎక్స్టింగ్విషన్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత కెమికల్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మంగళవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే గొడవలకి కాలు దువ్వే వాళ్ళు కూడా ఈ వారంలో ఉంటారనమాట. అంటే కుజుడు అంటే ఏంటి? సైన్యాధ్యక్షుడు ఆయన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందువలన ఈ యొక్క సర్ప లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ కేవలము వారమని కాకుండా మనకి తిథులతో కలిసినప్పుడు మంగళవారం అనేక రకాలైనటువంటి క్వాలిటీస్ని, ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి మంగళవారం నాడు అమావాస్య కలిసింది. మంగళవారం అమావాస్య అంటేనే భయం జనంకి. మంగళవారంతో కూడినటువంటి అమావాస్య మనం తీసుకున్నప్పుడు కొంచెం తీవ్రమైనటువంటి సాధనలకి అదే ఉపయోగపడుతుంది. ఆదివారం అమావాస్యకి ఎక్కువగా భయపడతాం. అంటే మంగళవారం అమావాస్య కూడా నెగిటివా? అన్ని ఇప్పుడు ఆదివారం అమావాస్య మంత్రతంత్ర శాస్త్రాలకి గట్టిగా చెప్పుకుంటాం. అలాగే శనివారం అమావాస్య కూడా ఉంటుంది. లక్ష్మీ నారసింహ తంత్రానికి శనివారం అమావాస్య వచ్చిన రోజున పూజ చేస్తే లక్ష్మీ నరసింహస్వామిని అది ఫలిస్తుంది. నెక్స్ట్ గురువారం అమావాస్య దత్తాత్రేయ తంత్రం ఫలిస్తుంది. అందువల్లనే గురు చరిత్రలో గురువారం అమావాస్య వచ్చిన తిథిన మనము అష్టతీర్థాలలో భీమా అమరజా నది సంగమంలో స్నానం చేయాలని చెప్పి దేవతలనే ఆదేశించాడు గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయుడు. కాబట్టి ఆ విధంగా అది. ఇక మంగళవారం అమావాస్య శతభిష నక్షత్రం రోజున అది సర్పాలకు సంబంధించింది. మంగళవారం అంటేనే కుజుడు సర్ప దేవత, అనంతాది నవకుల నాగదేవతల అధిష్టాన దేవతలు. అలాగే ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ నాగదేవత అని అంటుంటాం కదా, వాళ్ళు కూడా నాగదేవతలే, చిన్నమస్త. అలాగే ఈ యొక్క సర్పాలకు సంబంధించి ఎంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా మనము ఈ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందుద్ది. అంటే ఏ విధంగా అయినా సరే ఈ యొక్క మనం మంగళవారం అనేటటువంటిది సర్పాలకు సంబంధించింది. కాబట్టి మంగళవారము శతభిష నక్షత్రము అమావాస్య రోజున పుట్టిన కన్యని విషకన్య అంటారు, తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన వాళ్ళని కనుక ఎవరైనా ఇప్పుడు చిరంజీవి సినిమా మనం ఖైదీ అనే సినిమా చూసాం. రోజు కొంత వేపాకులో విషమం పెట్టేస్తుంటే బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోయి అతనే పాయిజనస్ పర్సన్గా తయారైపోతాడు. ఆ విధంగా వీళ్ళకి ఏ వేపాకులు పెట్టాల్సిన అవసరం లేదు. బై బర్త్ వీళ్ళలో కొంత మంత్రశక్తి ఉంటుంది. అంటే మంత్రవేత్తలు అనమాట వీళ్ళు. అది తెలియక మామూలుగా పెళ్లి చేసుకున్న హస్బెండ్ అందరు ఆడవాళ్ళు తిడుతున్నట్టు తిడితే ఈ అమ్మాయి నాగజాతికి సంబంధించింది కాబట్టి బుష్మని వేసేస్తుంది అనమాట కాటు. తిట్టక్కర్లేదు, ఫిజికల్గా తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, మనసులో జస్ట్ వీడు అయిపోవాలనుకుంటే అంతే అయిపోతాడు వాడు. అంటే అంత పవర్ ఉంటుంది మాటకి. చాలా మంది తల్లుళ్ళు పాపం అరే నిన్ను నీ భార్య పెళ్ళ వదిలేయాలా అని సరదాగా తిడుతూ ఉంటారు చిన్నప్పుడు వేడిపిస్తుంటే. ఆడవాళ్ళ భర్తల్ని శ్రీకాకుళం సైడ్ సచ్చినోడా అంటారు వాళ్ళు. అలా వాళ్ళు సరదాగా అన్న ఈ మంగళవారం అమావాస్య శతభిష నక్షత్రం రోజున ఏ భర్త అయినా ఆ భార్యను కనుక వేధించినట్లయితే ఆమె మనసులో చిన్న కష్టంగా మనసులో అనుకుంటే చాలు, పైకి తిట్టి శాపాలు పెట్టక్కర్లా. అందువలన ఆమెను విషకన్య అన్నారు. వాడు డమాలే పైకి, ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు. కాబట్టి ఎవరు ఏ నక్షత్రాల్లో పుట్టారో తెలియాలి. కాబట్టి ఈ మగాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రుబాబు చేస్తూ మేమే పెద్ద పొట్టుగాళ్ళం అనుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ యొక్క గురువారం
తర్వాత మనకి అమావాస్య, పుష్యమి నక్షత్రం రోజున ఈ 3 నక్షత్రాలు ఈ కాంబినేషన్ ఉండాలి. అలా వీళ్ళు కనుక ఆ తిథుల్లో కనుక పుడితే దేవకన్యగా చెప్పబడింది. అలాగే నెక్స్ట్ కమింగ్ టు ది శనివారము అమావాస్య. శనివారం అమావాస్య రోజున లక్ష్మీ నారసింహ తంత్రం అన్నారు. అక్కడ ఏంటంటే ఎవడైతే కటిక దరిద్రుడు ఉన్నాడో అటువంటి దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాడు 4 వీధుల నుంచి మట్టి సేకరించి, పుట్ట మట్టిని సేకరించి దాంతో ఒక కుండను తయారు చేసి ఆ కుండలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని పెట్టి 9 రంగుల పుష్పాలు, 9 రంగుల ఫలాలు పెట్టి, బట్టలు పెట్టి స్వామివారిని అష్టోత్తరాలతో పూజ చేసి దాన్ని ఊరు బయట అర్ధరాత్రి 12 గంటలకి రావి చెట్టు క్రింద గొయ్యి తవ్వి దాన్ని పాతేసి వెనుదిరిగి చూడకుండా కనుక లక్ష్మీనరసింహ మంత్రాన్ని చదువుతూ వస్తే వాడి కటిక దరిద్రుడైనా చాలా ధనవంతుడవుతాడు, కుబేరుడవుతాడని తంత్రశాస్త్రం చెప్తుంది. అంటే అది చాలా ఈజీగా అనిపించింది మనం వినడానికి. కానీ అది తవ్వడానికి ఊరు బయట రావి చెట్టు దగ్గర మనం అర్ధరాత్రి 12 గంటలకు వెళితే దేని పట్టుకుని వెళ్ళాలా? తవ్వాలంటే గుణపాలు పట్టుకెళ్ళాలా? కారులో పట్టుకెళ్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఎందుకు వెళ్తున్నాం అని, మారణాయుధాలు పట్టుకెళ్తున్నాం అని కేసు బుక్ చేస్తారు. పోనీ ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళి మనం ఎవరినన్నా అడుగుదామంటే ఎందుకు అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏ టెంట్ హౌస్ వాళ్ళనో ఎవరినో అడిగితే ఏమన్నా చేతబడి చేస్తున్నావా రాత్రి 12 గంటలకి అని అడుగుతారు. ఇన్ని ప్రాక్టికల్ కష్టాలు ఉంటాయి. పోనీ ముందెళ్ళి తవ్వేసి అక్కడ కూర్చోపెడితే అక్కడ ఏ పాములో రాత్రి 12 గంటలకు అందులో చేరి ఉంటాయి. కాబట్టి అంత ఈజీ కాదు మంత్రతంత్ర శాస్త్రాలు అనేటటువంటివి. ప్రాక్టికల్గా స్వామి వారి యొక్క కృపా కటాక్షంతో ఉండాలి. అందువలన ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ స్త్రీలని మనము 27 నక్షత్రాలుగా మనం కేటగరైజ్ చేశాము. కేటగరైజ్ చేసినప్పుడు 7 వారాలు కేటగరైజ్ చేశాము. తర్వాత తిథులు 15 తిథుల్లో కేటగరైజ్ చేశాము. కాబట్టి ఏ తిథిలో ఎవరు కాంబినేషన్స్తో పుట్టారు అనేటటువంటిది ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి సైన్స్ అన్నమాట. సో దీంట్లో ఓవరాల్గా కనుక ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లో స్వాతి నక్షత్రం శనివారము తర్వాత అమావాస్య రోజున పుట్టిన వాళ్ళని కనుక భర్త ఏదైనా అంటే వాడి పని డమాన్. అంటే ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఏ పాదంలో పుట్టిన వారైనా సరే మీరు చెప్పిన కాంబినేషన్స్ అందరి వ్యక్తిత్వం ఇలానే ఉంటుంది. డెఫినెట్లీ వ్యక్తిత్వం కాదు, వాళ్ళ నుంచి ఎఫెక్ట్స్ న్యూటన్స్ మరి ఎఫెక్ట్స్ ఎలా ఉంటే వాళ్ళ హస్బెండ్ న్యూటన్స్ థర్డ్ లా ఇప్పుడు ఇతను మామూలుగా అనుకొని ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు, మనము ఆయన మామూలు మనిషే కదా అనుకుంటే ఎట్లా? ఆయన ఒప్పుకోడు కదా, నేను ప్రైమ్ మినిస్టర్, నేను యువర్ లేమెన్ ఆన్ ద రోడ్ అంటాడు. అలాగే ఆ స్పెషల్ లక్షణాలతో పుట్టిన అమ్మాయిలు వీళ్ళు, వాళ్ళు దేవకన్యలు, వాళ్ళు సర్పకన్యలు, నాగజాతికి సంబంధించిన వాళ్ళు, యక్షజాతి, గంధర్వ జాతి స్త్రీలు, స్టార్స్ అంటారు. ఇప్పుడు సినిమా హీరోయిన్లు, యాంకర్లు మీరంతా ఎవరనుకుంటున్నావు? గంధర్వకన్యలు మీరంతా, స్టార్స్ అనమాట, ఆకాశం నుంచి వచ్చారు. అందువల్లనే ఫ్యాన్స్ ఉంటారు మీకు. అప్పుడు ఒక హీరోయిన్, ఇప్పుడు నయనతార ఉంది, ఆమెకు ఒక కల్ట్, తమన్నా ఆమెకు ఒక బెల్ట్, అలాగే ధర్మ మార్గంలో విజిత నీకు ఒక బెల్ట్. ఇట్లా ఎందుకు మీరు మెస్మరైజ్ చేస్తున్నారు? మీరు వెళ్ళి నాకు ఫ్యాన్ అంటున్నారా? ఏం అవరు. మిమ్మల్ని చూడగానే వాళ్ళ మనసు పరవశించిపోద్ది. మనసు పరవశించనే అని వాళ్ళు పాడుకుంటారు ఫ్యాన్స్, హీరోయిన్స్ మీరు. కాబట్టి యువర్ ఆల్ స్టార్స్ అనమాట. అండ్ నక్షత్రాలు మరి అందువల్లనే ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట. ఈ గంధర్వులు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు ఎందుకు మరి పాటలు పాడితే వెళ్ళు. సో ఆ రకంగా ఉంటారు. కాబట్టి తెలియక హస్బెండ్స్కి మనం మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే నెవర్ అండర్ ఎస్టిమేట్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నాం. కేవలము అందరినీ చూసి ఒకే ఘాటుగా కట్టేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కనుక చేసినట్లయితే మరి ఇప్పుడు నువ్వు చూడు, కావలిస్తే ఎంతోమంది పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి ప్రమోషన్స్లో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళు ధడేల్మని వాళ్ళు ఎవరో ఒక స్త్రీతో వాళ్ళు బాధ పెట్టడం, అనుచితంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం, వెంటనే డౌన్ఫాల్. అదే విషపకన్య లక్షణం. అంటే విషపకన్య అంటే కన్య విషం కాదు, ఆ కాంబినేషన్ వల్ల నాగ అంశం ఉంటుంది వాళ్ళల్లో. నాగపామును మనం రెచ్చగొడితే ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. కాబట్టి ఎఫెక్ట్స్ అనేటటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అనేటటువంటిది మనం ఫిజిక్స్లో చెప్తాము, అది ఇక్కడ అప్లై అవుద్ది. కాబట్టి ప్రతి భర్త వీలున్నంత వరకు ఏం చేయాలంటే చాలా సౌమ్యంగా, చాలా పొలైట్గా, హెన్పెక్డ్గా వైఫుల దగ్గర ఉంటే మంచిది. అలాగే ఆడపిల్లల దగ్గర ఉంటే మంచిది, డాటర్ అయినా సరే. అండ్ ఇఫ్ దే కర్స్, ఇఫ్ దే గాట్ హర్టెడ్ అండ్ ఇఫ్ దే గివ్ ఎ కర్స్,
అప్పుడు ఆటోమేటిక్గా కాజ్ అండ్ ఎఫెక్ట్తో బలైపోయేది అల్టిమేట్గా మగవాడు. సో దిస్ ఇస్ ద థింగ్ అమ్మ. మగవాళ్ళు జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.